హలో పిల్లలు, ఈరోజు మనం ఒక సాయంకాలం పూట మీరు మీ గదిలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్నారు. సమయం కొంచెం గడిచిన తర్వాత చీకటి పడుతూ ఉంది. అప్పుడు మీకు పుస్తకంలోని అక్షరాలు సరిగా కనిపించడం లేదు. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వస్తువులను కూడా మీరు స్పష్టంగా చూడలేకపోతున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? గదిలో ఉన్న విద్యుత్ బల్బును మీరు వెలిగించారు. అప్పుడు గదిలో తగినంత కాంతి ఉండడం వల్ల మీకు వస్తువులన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. పుస్తకంలోని అక్షరాలను కూడా మీరు స్పష్టంగా చూడగలుగుతున్నారు. అంటే మీరు దీనివల్ల ఏం తెలుసుకున్నారు? గదిలో తగినంత కాంతి ఉండడం వల్ల మీరు పుస్తకంలోని అక్షరాలను, చుట్టూ ఉన్న వస్తువులను చూడగలుగుతున్నారు. ఉన్నట్లుండి కరెంటు పోయిందనుకోండి, ఏమవుతుంది? గది అంతా చీకటి అవుతుంది. ఏ వస్తువులు మీకు కనిపించవు. ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని చిత్రాలను మనం చూద్దామా? మీరు గదిలో కూర్చొని చదువుకుంటున్నారు. చీకటి పడింది, మీకు పుస్తకంలోని అక్షరాలు సరిగా కనిపించడం లేదు. ఇలాగే మీకు ఇప్పుడు వస్తువులను చూడాలంటే మనకు దీపం నుంచి వచ్చిన కిరణాలు వస్తువుల మీద పడి తిరిగి మన కంటిని చేరడాన్ని మనం గమనించవచ్చు. ఈ చిత్రంలో కూడా మీరు గమనిస్తే మనకు వస్తువులు కనిపించాలంటే బల్బు నుండి వచ్చిన కిరణాలు మనకు మన కంటిని చేరినప్పుడు మనము వస్తువులను చూడగలుగుతాం అన్నమాట. అంటే ఒక దీపం నుంచి వచ్చిన కిరణాలు మనకు వస్తువుల మీద పడి తిరిగి పరావర్తనం చెంది మన కంటిని చేరుతున్నాయి. అంటే ఈరోజు మనం కాంతి, పరావర్తనము అనే అంశాల గురించి మనం తెలుసుకుందాం. కాంతికి ఉన్న ఒక ధర్మం పరావర్తనం. ఈరోజు మనం తెలుసుకునే అంశం కాంతి, పరావర్తనం. పిల్లలు, ఇప్పుడు మనం మీ గదిలో, మీ తరగతి గదిలో తీసుకోండి. మీ తరగతి గదికి ఉన్న కిటికీలు, తలుపులు అన్నీ మూయండి. ఏమవుతుంది? గదిలో చీకటి ఉంటుంది. అప్పుడు మీ స్నేహితుని చేతికి ఒక అద్దాన్ని ఇవ్వండి. అద్దం అంటే సమతల దర్పణాన్ని ఇవ్వండి. మీరు ఒక టార్చ్ లైట్ సహాయంతో కాంతిని మన అద్దం మీదికి ప్రసరింప చేయండి. ఏం జరుగుతుంది? కాంతి మరొక వైపుకు వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. ఈ చిత్రంలో మనం చూడండి, కాంతిని అద్దం వైపుకు ప్రసరింపజేసినప్పుడు అది మరోవైపుకు వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. కాంతి మార్గంలో మనం ఏదైనా అడ్డంకి ఉంచినప్పుడు అది మరోవైపుకు వెళ్ళడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దీన్నే మనం ఏమంటామంటే పరావర్తనం అంటాం. ఇప్పుడు చీకటి గదిలోకి మీరు వెళ్ళండి. అక్కడ ఒక దర్పణాన్ని తీసుకోండి. ఆ దర్పణానికి మనము టార్చ్ లైట్ సహాయంతో కాంతిని ప్రసరింపచేయండి. మీ ప్రతిబింబాన్ని దానిలో గమనించండి. మీ ప్రతిబింబం స్పష్టంగా కనిపించకపోవడాన్ని మీరు చూడవచ్చు. ఇప్పుడు అదే చీకటి గదిలో టార్చ్ లైట్ను మీ ముఖం వైపుకు ప్రసరింప చేసుకోండి. అప్పుడు ప్రతిబింబాన్ని మీరు గమనించండి. ప్రతిబింబం స్పష్టంగా ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు. అంటే మనము దీనిని బట్టి ఏమి గమనిస్తున్నాము? ఏవైనా సరే వస్తువులను మనం చూడాలంటే కాంతి మొదట ఆ వస్తువుల మీద పడి తిరిగి మన కంటిని చేరాలి అన్న విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది. అదేవిధంగా మనం ఇది తరగతి గది, మీ తరగతి గది అనుకోండి. మీరు తరగతి గదికి బయట ఉన్నారు, కానీ కాంతి కిరణాలు మీ స్నేహితుల మీద నేరుగా పడకపోయినా కానీ మీ స్నేహితులను మీరు చూడగలుగుతున్నారు. ఎలా చూడగలుగుతున్నారు? చూడండి, బయట నుంచి వచ్చిన కాంతి అనేక పరావర్తనాలు చెంది, అంటే గోడలపైన, నేలపైన, పైకప్పు మీద పరావర్తనాలు చెంది మీ స్నేహితుల మీద పడి తిరిగి మీ కంటిని చేరడం వల్ల మనము
మీ స్నేహితులను చూడగలుగుతున్నారన్నమాట. అంటే కాంతి నేరుగా పడకపోయినా కానీ అనేక పరావర్తనాలు చెంది ఆ వస్తువుల మీద పడినా కానీ ఆ వస్తువులను మనం చూడవచ్చు. మరొక ఉదాహరణను కూడా మనం పరిశీలిద్దాం. ఈ తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఉపాధ్యాయుడు విద్యార్థులను బాగా చూడగలుగుతున్నాడు, కానీ విద్యార్థుల మీద కాంతి నేరుగా పడడం లేదు. అంటే కాంతి అనేక పరావర్తనాలు చెంది విద్యార్థులపై పడి తిరిగి ఉపాధ్యాయుని కంటిని చేరడం వల్ల ఇది మనకు సాధ్యమవుతూ ఉంది. ఇప్పుడు మనం మరొక కృత్యాన్ని పరిశీలిద్దాం. ఇప్పుడు మనము కాంతి పరావర్తనం గురించి తెలుసుకోవాలంటే మొదటగా కాంతి కిరణాల గురించి తెలుసుకోవాలి. దానికోసం మనము ఒక కృత్యాన్ని చేద్దాం. ఇక్కడ మనము ఒక అద్దాన్ని తీసుకున్నాం, అంటే ఒక సమతల దర్పణాన్ని తీసుకున్నాం. దీనిపైన ఒక నల్లటి పేపర్ను దీనిపైన కప్పుదాం. దీనిలో 1 మిల్లీమీటరు వెడల్పు ఉన్న సన్నటి చీలికను మనము దీని ఎందు వేసామనుకోండి. దీనిని సూర్యకాంతికి ఎదురుగా ఉంచినప్పుడు దీని నుంచి ఒక కిరణం పరావర్తనం చెందడాన్ని మనం గమనించవచ్చు. దీనినే మనము కాంతి కిరణంగా మనం చెప్పవచ్చు. ఈ కాంతి కిరణాన్నే మనం అనేక కృత్యాల్లో మనము ఉపయోగిస్తాం అన్నమాట. ఇప్పుడు మనము కాంతి ఏ విధంగా పరావర్తనం చెందుతుంది అన్న విషయాన్ని మనం ఒక కృత్యం ద్వారా పరిశీలిద్దాం. ఈ కృత్యంలో మనము సూర్యునికి ఎదురుగా మనము సన్నటి చీలిక ఉన్న ఈ అద్దాన్ని ఉంచామనుకోండి. అది తిరిగి సమతల దర్పణం మీద పడి తిరిగి పరావర్తనం చెందడాన్ని మనం గమనించవచ్చు. దీనిలో ఏది పతన కిరణం, ఏది పరావర్తన కిరణమో మనము గమనించవచ్చు. పతన కిరణాన్ని, పరావర్తన కిరణాన్ని మనం గమనించినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే ఈ కిరణాన్ని పతన కిరణమని, అక్కడి నుంచి వచ్చే ఈ కిరణాన్ని పరావర్తన కిరణమని అంటాం. ఇప్పుడు ఈ కిరణము పతన కిరణం అయినప్పుడు ఈ కిరణము పరావర్తన కిరణం అవుతుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. పిల్లలు, ఇప్పుడు మనం పరావర్తన నియమాల గురించి తెలుసుకుందాం. పరావర్తనము కొన్ని నియమాలను పాటిస్తుంది. ఇక్కడ మనము ఒక ఏసీ అనే ఒక రేఖాఖండాన్ని గీచాం. దీనికి మధ్యలో బి అనే బిందువును గుర్తించాం. దీనికి ఒక లంబాన్ని గీచాం. బి దగ్గర ఒక లంబాన్ని గీచాం. ఇప్పుడు ఈ ఏసీ పైన మనము ఒక సమతల దర్పణాన్ని ఉంచుతాం. సమతల దర్పణం యొక్క పరావర్తన తలము లంబం వైపుకు ఉండే విధంగా మనం గమనించాలి. తర్వాత ఈ సమతల దర్పణం యొక్క అడుగు భాగము ఏసీ రేఖాఖండం మీద ఉండేటట్లుగా మనం గమనించాలి. మనము లంబానికి ఒకవైపున 60 డిగ్రీలతో ఒక రేఖను గీచామనుకోండి. 60 డిగ్రీలతో ఒక రేఖను గీచాం. ఈ రేఖ గుండా మనము ఒక కాంతి కిరణాన్ని పంపించామనుకోండి. అది ఏమవుతుంది? దర్పణం మీద పడి పతనం చెంది లంబానికి మరొక వైపున 60 డిగ్రీల కోణంతోనే వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. మరొక రేఖను 30 డిగ్రీలతో మరొక రేఖను లంబానికి ఒకవైపున గీచామనుకోండి. దాని నుంచి కాంతి కిరణాన్ని ప్రసరింపజేసినప్పుడు అది లంబానికి మరొక వైపున 30 డిగ్రీల కోణంతో వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం నేరుగా లంబం మీదికే కాంతి కిరణాన్ని పంపించామనుకోండి. అంటే ఇక్కడ పతన కిరణం ఎంత ఉంటుంది? 0 డిగ్రీలుగా ఉంటుంది. పరావర్తన కిరణం కూడా ఇక్కడ మనకు 0 డిగ్రీలుగా ఉండడాన్ని మనము గమనించవచ్చు. పిల్లలు, ఈ పరావర్తన నియమాల గురించి మనము మరో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ చిత్రంలో మీరు గమనించినట్లయితే, ఈ చిత్రంలో మనకు ఒకటి గుండా మనం కాంతి కిరణాలను పంపించినప్పుడు అది మనకు ఎక్కడి నుంచి వెళ్ళింది? మనకు 4 గుండా వెళ్ళడం మనం గమనించాం. 2 గుండా, రెండవ రేఖ గుండా మనం కాంతి కిరణాలు పంపించినప్పుడు అది 3వ రేఖ గుండా వెళ్ళడాన్ని మనం గమనించాం. అంటే ఇక్కడ పతన కోణము, పరావర్తన కోణము సమానంగా ఉన్నాయన్న విషయము పరావర్తన నియమాల వల్ల మనకు తెలుస్తుంది. ఇక్కడ మరొక విషయాన్ని చూద్దాం. పతన కోణము, పరావర్తన కోణము 2 సమానంగా ఉంటాయి. ఇది పరావర్తన నియమం.
సమతల దర్పణంలో కాంతి ఏ విధంగా పరావర్తనం చెందుతుందో మనం గమనిద్దాం. ఇది ఒక సమతల దర్పణం. ఈ సమతల దర్పణానికి మనము ఒక లంబాన్ని ఊహించామనుకోండి. ఒకవైపు నుండి మనము పతన కిరణాన్ని వేసినప్పుడు అది మరొక వైపుకు వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. ఈ చిత్రంలో మీరు గమనిస్తే పతన కిరణం, పతన బిందువు వద్ద గీచిన లంబం, పరావర్తన కిరణం 3 ఒకే తలంలో ఉండడాన్ని మనము ఇక్కడ గమనించవచ్చు. ఇది కూడా మనకు ఒక పరావర్తన నియమంగా మనం చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు పతన కోణం గురించి, పరావర్తన కోణం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు గమనిస్తున్నది ఏ కోణం అవుతుందో గమనించారా? ఇది పతన కోణం. అంటే కాంతి కిరణాలు ఒక సమతల దర్పణం మీద పడినప్పుడు అక్కడ మనము గీచిన లంబము మరియు పతన కిరణముల మధ్య ఉన్న కోణాన్ని మనం పతన కోణం అంటాం. అలాగే పరావర్తన కోణము ఎలా ఉంటుందో గమనిద్దాం. ఇప్పుడు లంబం దగ్గర పడిన కాంతి కిరణాలు మరోవైపుకు వెళ్ళడాన్ని గమనించండి. దీనిని మనము పరావర్తన కోణం అని అంటాం. ఈ 2 కోణాలు సమానంగా ఉంటాయి. పతన కోణము, పరావర్తన కోణము సమానంగా ఉంటాయి. అదేవిధంగా మనం నేర్చుకున్న సూత్రాలను మరొకసారి తెలుసుకుందాం. పరావర్తన సూత్రాల్లో మొదటి సూత్రం పతన కిరణం, పరావర్తన కిరణం తలానికి గీచిన లంబం ఒకే సమతలంలో ఉంటాయి. ఇది పరావర్తనం యొక్క మొదటి సూత్రం. అలాగే పరావర్తనం యొక్క రెండవ సూత్రాన్ని మనం గమనిద్దాం. రెండవ సూత్రం పరావర్తన కోణం పతన కోణానికి సమానంగా ఉంటుంది. అంటే పతన కోణం ఎన్ని డిగ్రీలు అయితే ఉంటుందో పరావర్తన కోణం కూడా అన్ని డిగ్రీలు ఉంటుంది. చూడండి, ఇది 45 డిగ్రీలు పతన కోణం ఉంటే పరావర్తన కోణం కూడా 45 డిగ్రీలు ఉంటుంది. పిల్లలు, ఇప్పుడు మనము ఒక సమతల దర్పణాన్ని తీసుకున్నాం అనుకోండి. ఈ సమతల దర్పణంలో మనకు ఒక వెలుగుతున్న కొవ్వొత్తి యొక్క చిత్రాన్ని మీరు చూస్తున్నారు. వెలుగుతున్న కొవ్వొత్తి నుండి కాంతి బయటికి వస్తున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనము పతన కోణం, పరావర్తన కోణాలు సమానంగా ఉంటాయని మనం తెలుసుకున్నాం. కాంతి మనకు వెలుగుతున్న కొవ్వొత్తి నుండి కాకుండా మనకు అద్దంలో కనిపిస్తున్న కొవ్వొత్తి నుండి వస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. అంటే మన కన్ను కాంతి పరావర్తనం చెందడాన్ని గమనించలేదు. అంటే మనకు కాంతి వెలుగుతున్న కొవ్వొత్తి నుంచి కాకుండా సమతల దర్పణంలో ఏర్పడిన కొవ్వొత్తి నుండి వచ్చినట్లు మనకు కనిపించడాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు మనం సమతల దర్పణం లో మనము గమనించిన పరావర్తన సూత్రాలను ఉపయోగించి మనం ఒక పరికరాన్ని తయారు చేస్తాం. దీన్ని పెరిస్కోప్ అంటాం. పెరిస్కోప్ యొక్క నిర్మాణాన్ని ఒకసారి పరిశీలించండి. పెరిస్కోప్ నందు మీరు 2 సమతల దర్పణాలను ఉపయోగిస్తారు. ఈ 2 సమతల దర్పణాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనించండి. ఇవి 2 మనకు ఎలా ఉన్నాయి? ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. ఇవి 45 డిగ్రీల కోణంతో దాదాపు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. ఈ పెరిస్కోప్ యొక్క ఉపయోగం ఏమిటి? ఈ పెరిస్కోపులను మనము కనిపించకుండా వేరే వ్యక్తులను గమనించడానికి పెరిస్కోపులను ఉపయోగిస్తారు. అంటే ముఖ్యంగా సైనికులు ఇలాంటి వాళ్ళు వారు కనపడకుండా కొన్ని అడ్డంకుల వెనుక దాక్కొని శత్రువులను చూడడానికి ఈ పెరిస్కోప్ను ఉపయోగిస్తారు. దీంట్లో ఉపయోగపడే సూత్రం ఏది? మనము ఉపయోగించిన పరావర్తన సూత్రమే దీనిలో ఉపయోగపడుతుంది. ఇలాంటి పెరిస్కోప్ను మనము చాలా సులువుగా మన తరగతి గదిలో మనం తయారు చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఒక చిన్న కృత్యాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. మొదటగా ఇది మనకు పెరిస్కోపే. ఈ పెరిస్కోప్లో చూడండి, ఇక్కడ ఒక సమతల దర్పణం బిగించబడి ఉంది. ఒక సమతల దర్పణం బిగించబడి ఉంది. ఇది ఎన్ని డిగ్రీల్లో ఉంది? 45 డిగ్రీల్లో బిగించబడి ఉంది. అదేవిధంగా మరొక వైపు చూడండి, ఇక్కడ కూడా అదేవిధంగా మరొక సమతల దర్పణం బిగించబడి ఉంది.
ఈ పెరిస్కోపుతో మనము ఒక వైపు నుండి చూసినప్పుడు రెండో వైపున ఉన్న దర్పణం ఎదురుగా ఉన్న వస్తువులను మనం దీని ద్వారా గమనించవచ్చు అన్నమాట. ఇలాంటి పెరిస్కోప్ను మనం సులభంగా ఎలా తయారు చేసుకుంటాం? ఇప్పుడు దాని సులభమైన పద్ధతి మీకు తెలియజేస్తాను. మనము ఒక టూత్పేస్ట్ డబ్బాను తీసుకోండి, ఖాళీ టూత్పేస్ట్ డబ్బాను తీసుకోండి. దీనికి ఒక వైపున ఒక చిన్న చతురస్రాన్ని కత్తిరించండి. ఇక్కడ ఒక చిన్న చతురస్రాన్ని మనము ఊహించామనుకోండి. దీనికి మనము ఒక కర్ణాన్ని గీచాం. ఈ కర్ణానికి సరిపోయే విధంగా మనము ఒక సమతల దర్పణాన్ని దీనిలో ఉంచాం. అదేవిధంగా మరొక వైపు మరొక చతురస్రాన్ని మనము గమనించండి. ఈ చతురస్రం యొక్క కర్ణంలో పట్టే విధంగా మరొక సమతల దర్పణాన్ని దీని యందు ఉంచాం. దీనికి ఇరువైపులా ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఒక 2 రంధ్రాలను మనము వేశాం. ఇప్పుడు మనము ఒక రంధ్రం నుండి చూసినప్పుడు ఈ దర్పణానికి ఎదురుగా ఉన్న వస్తువులను మనము ఈ దర్పణంలో నుంచి చూడవచ్చు. ఇది చాలా సులభంగా తయారు చేసే పెరిస్కోప్. మీ తరగతి గదిలో మీరు కూడా ఇటువంటి పెరిస్కోప్ను మనం తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇటువంటి పెరిస్కోప్ను తయారు చేసుకుంటారు కదా. దీనికి కావలసిన పరికరాలు చిన్న ఖాళీ టూత్పేస్ట్ డబ్బా, 2 చిన్న సమతల దర్పణాలు. ఈ సమతల దర్పణాలు కదలకుండా ఉండడానికి ఒక గమ్ కానీ లేదంటే సెల్లోపెన్ టేప్తో కానీ వీటిని మనము కదలకుండా బిగించవచ్చు. పిల్లలు, ఇప్పుడు మనం పెరిస్కోప్ను ఎంత సులభంగా తయారు చేయవచ్చునో తెలుసుకున్నాం కదా. ఈ పెరిస్కోప్లో మనము ఈ 2 దర్పణాలను ఒకదానికొకటి సమాంతరంగా ఉంచాం. సమాంతరంగా ఉంచకపోతే ఏం జరుగుతుంది మనం గమనిస్తాం. దీనికోసం మనం ఒక చిన్న కృత్యాన్ని పరిశీలిద్దాం. ఈ కృత్యంలో మనము పతన కిరణం, పరావర్తన కిరణం, లంబం ఒకే తలంలో ఉన్నప్పుడు మాత్రమే సమతల దర్పణంలో ప్రతిబింబం కనిపిస్తుంది. అలా లేనప్పుడు ప్రతిబింబం కనిపించే అవకాశం లేదు. ఇప్పుడు మనం ఒక కృత్యాన్ని పరిశీలిద్దాం. ఈ కృత్యంలో మనము ఒక అడుగు వైశాల్యం ఉన్న ఒక సమతల దర్పణాన్ని నేల మీద ఉంచాలి. దీనికి నలువైపున మీ 4 స్నేహితులను నిలబడండి. ఇప్పుడు వీరి యొక్క ప్రతిబింబాలను మనము ఎదురుగా ఉన్న వారి ప్రతిబింబాలను సమతల దర్పణంలో చూసుకోవచ్చు. అంటే ఈ ప్రతిబింబాన్ని ప్రతిబింబాన్ని చూడగలడు. అదేవిధంగా ఆ ప్రతిబింబాన్ని ఈ ప్రతిబింబాన్ని చూడగలడు. కానీ ఈ ప్రతిబింబాన్ని ప్రతిబింబాన్ని కానీ కానీ చూడలేడు. ఇలా ఎందుకు చూడలేరు? దీనికి ఇది కూడా ఒక పరావర్తన సూత్రమే. ఈ పరావర్తన సూత్రంలో మీరు గమనిస్తే పతన కిరణం, పరావర్తన కిరణం, పతన బిందువు వద్ద గీచిన లంబం ఒకే తలంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందన్న విషయం మనకు తెలుస్తుంది. ఉదాహరణకు అనే విద్యార్థి తన స్థానం నుండి కొద్దిగా పక్కకు జరిగాడనుకోండి. అనే విద్యార్థి ఈ ప్రతిబింబాన్ని దర్పణంలో చూడలేడు. అతను చూడాలంటే అతను కూడా తన స్థానాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఒకరి ప్రతిబింబాన్ని మరొకరు చూసుకోవడానికి వీలవుతుంది. అంటే ఇప్పుడు పరావర్తన సూత్రాల్లో ఉన్న పతన కిరణం, పరావర్తన కిరణం, పతన బిందువు వద్ద గీచిన లంబం ఒకే తలంలో ఉన్నప్పుడు మాత్రమే దర్పణంలో మనం ప్రతిబింబాన్ని చూడగలమన్న అంశం మనకు అర్థమైంది కదా. అందుకనే పెరిస్కోప్లో కూడా మనం దర్పణాలను సమాంతరంగా ఉంచినప్పుడు మాత్రమే మనకు ప్రతిబింబాలు ఏర్పడతాయి. లేకపోతే పతన కిరణం, పరావర్తన కిరణాలు
మనకు ఒక దర్పణంలో పడిన పతన కిరణం మరొక దర్పణానికి పరావర్తన కిరణం అవుతుంది. కాబట్టి అవి మన కంటిని చేరకపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం పరావర్తన సూత్రం ఆధారంగానే మనము పెరిస్కోప్ను తయారు చేశామన్న విషయం మనకు తెలిసింది కదా. ఇప్పుడు మనం మన అద్దంలో మన ప్రతిబింబాన్ని ప్రతిరోజు మనం చూసుకుంటూ ఉంటాం. ఎలా చూసుకుంటాము? ఇక్కడ కూడా మనకు పతన కిరణం, పరావర్తన కిరణం, అక్కడ గీచిన లంబం ఒకే తలంలో ఉండబట్టే మనము అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉన్నాం. ఒక వ్యక్తి తన పూర్తి ప్రతిబింబాన్ని చూసుకోవాలనుకోండి, సమతల దర్పణంలో చూసుకోవాలంటే వారి ఎత్తులో సగభాగం ఉండే దర్పణం సరిపోతుంది. ఇప్పుడు 6 అడుగులో ఉన్న వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూసుకోవాలంటే, సమతల దర్పణంలో చూసుకోవాలంటే 3 అడుగులు ఉన్న సమతల దర్పణం మనకు సరిపోతుంది. పిల్లలు, ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మనకు కొవ్వొత్తి యొక్క ప్రతిబింబాన్ని మనము సమతల దర్పణంలో చూస్తున్నాం. గమనించారా? కొవ్వొత్తిని చూడకుండానే మనము ఆ సమతల దర్పణంలో కొవ్వొత్తి యొక్క ప్రతిబింబాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా దూరంగా ఉన్న వస్తువులను, చాలా దూరంగా ఉన్న వస్తువులను కూడా మనము సమతల దర్పణం నందు మనం గమనించవచ్చు. అంటే ఆ వస్తువు మనకు కనిపించదు, కానీ సమతల దర్పణం ముందు వాటిని మనం గమనించవచ్చు. ఉదాహరణకు మీరు చూడండి, ఎక్కడో దూరంగా ఉన్న వస్తువు మన కంటికి కనిపించకపోయినా కానీ సమతల దర్పణంలో దాని యొక్క ప్రతిబింబాన్ని మనం చూడవచ్చు. ఎక్కడో ఉన్న చిన్న గుర్రపు బొమ్మను మనము కన్ను గమనించలేకపోయినా కానీ, అది ఒక వేరే పక్క ఉన్నా కానీ మనం దానిని సమతల దర్పణం ద్వారా ఏ విధంగా చూడవచ్చో మనకు ఈ చిత్రం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ పరావర్తన సూత్రాల ఆధారంగా మనము ఏదైనా దర్పణం ముందు మనం నిలబడినప్పుడు, సమతల దర్పణం ముందు నిలబడినప్పుడు మనకు కుడి ఎడమలు తారుమారు కావడం మనం గమనించవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి తన కుడి చేతిని ఎత్తినప్పుడు అది ఎడమ చేయి ఎత్తినట్లుగా కనిపించడం, దీనిని మనము పార్శ్వ విలోమం అంటాం. మనం సమతల దర్పణం ముందు నిలబడినప్పుడు కుడి ఎడమలు తారుమారు అవుతాయి. అంటే కుడి చేతి వాటము ఎడమ చేతి వాటంగాను, ఎడమ చేతి వాటం కుడి చేతి వాటంగాను కనిపిస్తుంది సమతల దర్పణం ముందు మనం నిలబడినప్పుడు. దీనికి కారణము పార్శ్వ విలోమం. ఇప్పుడు మరొక ఉదాహరణను కూడా పరిశీలించండి. మీరు ఒక సమతల దర్పణం ముందు నిలబడ్డారనుకోండి, మీకు ఎడమ వైపునున్న చొక్కా జోబు కుడివైపున ఉన్నట్లు కనిపిస్తుంది. మీరు కుడి చేతిని ఎత్తినప్పుడు ఎడమ చేయి ఎత్తినట్లు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము పార్శ్వ విలోమం అంటే ఏమిటో మీకు అర్థమైంది కదా. సమతల దర్పణంలో మనకు ప్రతిబింబము కుడి ఎడమలు తారుమారు అన్నట్లు కనిపిస్తాయి. దీన్నే మనము పార్శ్వ విలోమం అంటాం. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే, మీకు ఇంగ్లీష్లో ఉన్న 26 అక్షరాలను మనము ఒక చార్టును కత్తిరించి ఆ చార్టు మీద అక్షరాలను రాయండి. వీటన్నిటినీ మనము సమతల దర్పణం ముందు ఉంచండి. ఏవి కుడి ఎడమలు తారుమారవుతున్నాయి, ఏవి కుడి ఎడమలు తారుమారు కాకుండా ఉన్నాయో మీరు నోట్ చేసుకోండి. అదేవిధంగా తెలుగు అక్షరాలను కూడా అలాగా ప్రయత్నం చేయండి. 0 నుంచి 9 వరకు అంకెలను రాసి వాటిని కూడా మనకు పార్శ్వ విలోమం ఏ విధంగా జరుగుతుందో మీరు ఒకసారి గమనించండి. దానికి సంబంధించిన కొన్ని చిత్రాలను కూడా మనం గమనిద్దాం. ఇక్కడ మనము కొన్ని అక్షరాలను తీసుకున్నాం. ఈ అక్షరాలు ఏ విధంగా మనకు సమతల దర్పణంలో కుడి ఎడమలు తారుమారు అవుతున్నాయో చూడండి. కొన్ని కుడి ఎడమలు తారుమారు ఉన్నట్లు ఉన్నాయి, కొన్ని కుడి ఎడమలు తారుమారు కాకుండా ఉన్నాయి. అదేవిధంగా మనము మీ పేరును సమతల దర్పణం మీద ముందు ఉంచి అది ఏ విధంగా కుడి ఎడమలు తారుమారు అవుతున్నాయో ఒకసారి గమనించండి. అదేవిధంగా మనకు పార్శ్వ విలోమంలోనే అంకెలు ఏ విధంగా తారుమారు అవుతాయో అన్న చిత్రాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది అంబులెన్స్, మీరు గమనించి ఉంటారు. ఈ అంబులెన్స్ యొక్క పేరును మనకు కుడి ఎడమలు తారుమారు చేసి రాసి ఉంటారు. ఇలా ఎందుకు రాసి ఉంటారో మీరు గమనించారా? అంబులెన్స్లు వచ్చేటప్పుడు ముందు ఉన్న వాహనాలు అంబులెన్స్కు సైడ్ ఇచ్చేదానికోసమని ఇలా రాసి ఉంటారు. అంటే ఇవి ఏం చేస్తాయంటే, మనము అంబులెన్స్ను కుడి ఎడమలు తారుమారు చేసి అక్షరాలను రాసినప్పుడు ఇవి సమతల దర్పణంలో మనకు అంబులెన్స్ అని బాగా కనిపించడం,
అంటే డ్రైవర్కు ఇరుపక్కల ఉన్న రివ్యూ మిర్రర్లలో అంబులెన్స్ అనే పదం బాగా కనిపించడం వల్ల ఆ డ్రైవర్లు అంబులెన్స్కు సైడ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే అంబులెన్స్లో మనకు రోగులు ఎవరైనా క్షతగాత్రులు ఉంటారు కాబట్టి వీరిని త్వరగా హాస్పిటల్కు చేర్చడానికి మనం అంబులెన్స్కు సైడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కూడా పరావర్తన ధర్మమే. అంటే పరావర్తన ధర్మాలను నిత్య జీవితంలో మనం ఎంత బాగా ఉపయోగించుకుంటున్నామో మనము ఈ అన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే పిల్లలు, ఇప్పుడు మనము ఒక అద్దం ముందు నిలబడ్డాం అనుకోండి, నిలబడి ఆ అద్దానికి మనకు వెనుకకు వెళ్తున్నాం అనుకోండి, మన ప్రతిబింబం కూడా వెనుకకు వెళ్ళినట్టే కనిపిస్తుంది. అదేవిధంగా అద్దానికి ముందుకు నడుస్తున్నాం అనుకోండి, ప్రతిబింబం కూడా ముందుకు నడిచినట్లు మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి మీరు ఏం గమనిస్తున్నారు అంటే మనము అద్దానికి మనం ఎంత దూరంలో ఉంటామో మన ప్రతిబింబం కూడా అంతే దూరంలో ఉంటుంది అన్న విషయము మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఈ చిత్రంలో కూడా సమతల దర్పణం నుండి వస్తువుకు గల దూరం, దర్పణం లోపలి ప్రతిబింబానికి గల దూరం రెండూ సమానంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ మనము ఒక అద్దం ముందు ఒక కూజాన్ని ఉంచినప్పుడు కూజా ప్రతిబింబము దర్పణంలో ఏ విధంగా పడుతుందో గమనించండి. ఇక్కడ ప్రతిబింబ దూరం, వస్తు దూరాలు సమానంగా ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సమతల దర్పణ పరిమాణంతో సంబంధం లేకుండా వస్తు ప్రతిబింబ పరిమాణాలు సమానంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకున్నాం అనుకోండి. అంటే పెద్ద వస్తువును, పెద్ద దర్పణంలో మన వస్తువును చూసుకున్నప్పుడు మన ప్రతిబింబం పెద్దగాను, చిన్న దర్పణంలో చూసుకున్నప్పుడు మన ప్రతిబింబం చిన్నగాను కనిపిస్తుందా? అలా కనిపించదు. సమతల దర్పణ పరిమాణంతో సంబంధం లేకుండా వస్తు ప్రతిబింబ పరిమాణాలు సమానంగా ఉంటాయి. అలాగే మీరు ఎప్పుడైనా సెలూన్ షాప్కు వెళ్ళారా? సెలూన్ షాప్లో మీరు వెళ్ళినప్పుడు ఒక వస్తువు అనేక ప్రతిబింబాలుగా ఏర్పడడాన్ని మీరు గమనించవచ్చు. దీనికి సంబంధించిన మనము ఒక కృత్యాన్ని పరిశీలిద్దాం. ఒక వస్తువు అనేక ప్రతిబింబాలు ఏర్పడడానికి మనము ఒక 2 సమతల దర్పణాలను ఇక్కడ తీసుకున్నాం. ఒకే వైశాల్యం ఉన్న సమతల దర్పణాలను తీసుకున్నాం. వీటిని ఒక సెల్లో పెన్ టేప్ సహాయంతో వీటిని మనము ఇక్కడ కలిపి ఉంచాం. వీటికి మధ్యలో మనము ఒక క్యాండిల్ను ఉంచినప్పుడు అది ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడుతుందో గమనించండి. 3 ప్రతిబింబాలు ఏర్పడ్డాన్ని మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ 2 దర్పణాల మధ్య ఉన్న కోణము 90 డిగ్రీలు. ఇక్కడ ఏర్పడిన ప్రతిబింబాల సంఖ్య 3. అలాంటి దాన్నే మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పుడు మీరు గమనిస్తున్నదే ఇక్కడ గమనిస్తున్నారా? ఇక్కడ మనము 2 సమతల దర్పణాలను తీసుకున్నాం. వీటి మధ్య కోణాన్ని మనము 90 డిగ్రీలుగా ఉంచుదాం. ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయో గమనించండి. మనకు 3 ప్రతిబింబాలు ఏర్పడ్డాన్ని మనం గమనించవచ్చు.